నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఏంటి బాగా ప్రాబ్లం ఏంటమ్మా? కిడ్నీ పోయినాయి అమ్మ. కిడ్నీలు నా కిడ్నీ అయితే తనకి ఇచ్చాను మా ఆయన గారికి బాగాలేదు. ఇప్పుడు బాబు పరిస్థితి బాగాలేదు. మరి 2 పిల్లలు పెళ్ళం మరి ఇక 2 సంవత్సరాల నుంచి ఇలాగ అయిపోతుంది. మరి ఎలాగమ్మా బాబు మెడిసిన్కి దానికి దీనికి ఇంకేగా ఇలాగ ఇబ్బందులు పడుతున్నాం. అప్పు తీసుకుని ఇదివరకు ఏం చేసేవాడు బాబు? ఆటో వేసాడు. మీరు ఇక్కడేనమ్మా? మాది ఇక్కడే. మరి ఎక్కడున్నారు మా భార్య అక్కడ విజయవాడ అలా. మరి ఇక్కడ మా బాబుకి మెడిసిన్ ఇప్పిస్తున్నారు? అక్కడే ఇప్పిస్తున్నామమ్మ. నన్ను ఇక్కడ నుంచి తీసుకొచ్చి బాగాలేదు. నన్ను చాలా ఇదిగా ఉంటే ఇంకెందుకని తీసుకొచ్చి మరి ఇక్కడే ఉంటారా బాబు? ఇక్కడే ఉంటారు. రిపోర్ట్స్ ఉన్నాయి? ఉన్నాయి. చూపిస్తాను. ఇవన్నీ నా బాబు అన్నీ. మరి ఇంకెక్కడ మీరు కిడ్నీ ఇంక వేరే వాళ్ళు ఎవరైనా ఏమైనా ఇస్తారేమని ట్రై చేశారమ్మా? ట్రై చేస్తున్నామమ్మా. మరి మరి మీకు పోషకాహారం ఎలా అవుతుంది? ఆ బాబు మెడిసిన్ కానీ మీరు తినడానికి కానీ ఎలా అమ్మా? ఏమైనా పని చేస్తున్నారా? నేనేం పని చేయనమ్మా. నేను ఒక కిడ్నీ మనిషిని. నేనేం పని చేస్తానమ్మా. ఇంకా అలాగే మా జీవితం అలాగే అయిపోతుంది. ఈ బాబు ఒక్కడేనా? ఒక బాబేనా? ఇంకా ఇంకెవరి పిల్లలు లేరు? మాకు ఇంకా లేరు. మీ భర్త కూడా లేరమ్మా? చనిపోయారమ్మా. ఆయనకి ఇచ్చారా మీ కిడ్నీ? కిడ్నీ తనకి ఇచ్చాను. ఇప్పుడు బాబు పరిస్థితి ఇలా వచ్చేసింది. ఆ దేవుడికి మొక్కుంటున్నాం. మరి ఏం సాయం చేస్తాడు? లేదులేండి, దేవుడు మంచి వాళ్ళకి ఎక్కువ సాయం చేస్తారు. మాకు సంస్థ ఉందమ్మా. మాకు సంస్థ నుంచి జోషువ్ అని మా చైర్మన్ గారు అసలు మీ ప్రాబ్లం తెలుసుకొని అసలు ఏంటో వీళ్ళు కనుక్కొని 2 ఆంటీ గారు నన్ను పంపించారు. అందుకే వచ్చామన్నమాట. మేము ఒక సంస్థ నుంచి వచ్చాము. ఇప్పుడు ప్రస్తుతానికి రేషన్ పంపించారు, తీసుకోండి. ఈ మెడిసిన్ రిపోర్ట్స్ అని బాబుకి పెడతాను. ఆ బాబు మీకు ఏ విధంగా మెడిసిన్ సాయం చేసినట్టుగా నేను చేస్తాను. బాబా రేషన్ అనుకుందాము. అందరికి ప్రస్తుతానికి పోషకారం ఇది ఉంచండి. దేవుని కృప వల్ల మెడిసిన్ ద్వారా మేము ఏమైనా హెల్ప్ చేస్తాము. సరేనా? సరే బాబు, జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్తగా చూసి ఏదో విధంగా దేవుడు సాయం చేస్తాడు. అమ్మ సరే, వస్తానమ్మా. నమస్తే. అలా